హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పైన హైకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆగ్రహం వ్యక్తం చేస్తూనే హైడ్రా కమిషనర్ స్థానంని ఇంకొకరు కేటాయించండి, హైడ్రా కమిషనర్ స్థానం నుంచి ఏవి రంగనాథ్ని తొలగించండి అంటూ హైకోర్టు చెప్పినటువంటి విషయం మనకైతే తెలిసిందే. ఇక మనము హైడ్రా ప్రధాన కార్యాలయంకి వచ్చాము. హైడ్రా పోలీస్ స్టేషన్ మనం చూస్తూ ఉన్నాము. హైడ్రా పోలీస్ స్టేషన్ ఇక్కడ మొత్తం కూడా నిర్మానుష్యంగా మారింది. ఎందుకంటే దాదాపుగా ప్రతిరోజు కూడా వందలాది వేలాది మంది ఇటు బాధితులు, దాంతోపాటుగా ఎవరైతే చెరువులు కబ్జాలు, అలాగే కొంతమంది కబ్జాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కిటకిటలాడేటువంటి హైడ్రా కార్యాలయం కాస్త ఇప్పుడు బోసిపోయిందని చెప్పుకోవచ్చు. రంగనాథ్ కూడా ఇటువైపుగా రాలేదు. నిన్న హైకోర్టు ఏదైతే చెప్పినటువంటి సందర్భం ఉందో అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే రంగనాథ్ కూడా రాలేదని చెప్పేసి తొలివేలుకు లోపలికి వెళ్ళి అడిగేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ బాధ్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద హైడ్రా కార్యాలయంకు సంబంధించినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం హైడ్రాకు సంబంధించినటువంటి విషయంలో మరి ఏవి రంగనాథ్ని తొలగిస్తే మరొకరిని ఎవరిని పెడతారు అనేటువంటి ఒక ప్రశ్న కూడా ప్రస్తుతం తలెత్తున్నటువంటి నేపథ్యంలో ఏవి రంగనాథ్ స్వయంగా తను ఒక నోట్ అయితే పెట్టడం జరిగింది. తను పెట్టినటువంటి నోట్ ఏంటో ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేస్తున్నాను, చెరువులు ప్రభుత్వ ఆస్తులు కాపాడుతున్నాను, శ్రీ ఏవి రంగనాథ్ హైడ్రా కమిషనర్ అంటూ తనైతే రాసుకొచ్చాడు. నేను 2 ఏళ్ల కాలంలో హైడ్రా కమిషనర్గా రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48A ప్రకారము ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షించడం జరిగింది. మార్కెట్లో వీటి విలువ 1,50,000 కోట్లు. 6 చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాం. మరొక 20 చెరువులను పునరుద్ధరణ పనులను వేగంగా జరుగుతూ ఉన్నాయి. బడాబాబులు ఆక్రమించిన 100 చెరువులు, పార్కులు, 1000 ఎకరాల ప్రభుత్వ భూములను హైడ్రా 2 సంవత్సరాల్లో వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి అప్పగించింది. నిజం వైపు నిజాయితీగా, నిర్భయంగా, నిబద్ధతతో పనిచేస్తాం కాబట్టే హైడ్రాకు ఈ ధైర్యం. ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారులు తప్పుడు సమాచారంతో కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు. లోతుకుంట భూమి వివాదంలో దాదాపు 10,000 కోట్ల రూపాయల భూమిని శాంతా శ్రీరామ్ అనేటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టివేయాలని చూసింది. పర్మిషన్స్ లేకుండా 2,500 కోట్ల సంవత్సరాల హెరిటేజ్ గుట్టలను మొత్తం మీద ధ్వంసం చేస్తూ వందలాది చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా వాటిని పూర్తిగా విధ్వంసం చేసింది. సేవ్ ది రాక్స్ సొసైటీ పర్యావరణవేత్తలతో పాటు స్థానికులు ఇచ్చిన కంప్లైంట్ మీద హైడ్రా రంగంలోకి దిగింది. ఎక్కడో 3 కిలోమీటర్ల అవతల ఉందని చెప్తూ వారికి సంబంధించినటువంటి భూమిని 120 ఎకరాల ప్రభుత్వ భూమి లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం చేశాడు అంటూ కబ్జాదారులకు సంబంధించినటువంటి విషయంలో రాసుకునేది రావడం జరిగింది. దాంతోపాటుగా దానిపైన 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా బడాబాబులు వేసినటువంటి కేసులని కూడా చెప్పుకొని రావడం జరిగింది. దానిలో ప్రధానంగా 1000 కోట్లు ముంగేయాలని చూస్తున్నటువంటి వారి మీదనే నా యొక్క ప్రతాపం చూపించినటువంటి మాటనైతే రంగనాథ్ అయితే చెప్తూ వచ్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా తను బడా కాంప్లెక్స్లు కట్టాలని చూస్తున్నటువంటి సంధ్యా శ్రీధర్ రావు, వారితో పాటుగా సింగరేణి కార్మికుల ప్లాట్లను కొట్టివేయాలని చూస్తున్నటువంటి నల్ల మల్లారెడ్డి, క్రిమినల్ మాఫియాగా చెలమనవుతున్నటువంటి కొంతమంది ముకిం లాంటి వాళ్లకు సంబంధించినటువంటి విషయంలోనే నా యొక్క ఈ 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. నేను ఖచ్చితంగా రాజ్యాంగ స్ఫూర్తికి లోబడే నడుచుకున్నటువంటి మాటనైతే రంగనాథ్ చెప్తూ వచ్చినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మరొక వైపు రంగనాథ్ను తీసివేయాలని చెప్పేసి హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో వచ్చినటువంటి ఆ యొక్క హైకోర్టు చెప్పినటువంటి మాటలతో కొంతమంది బాధితులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా చాలా వరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ బాంబులు కాల్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూసాం. పూర్తి స్థాయిలో హైడ్రాకి సంబంధించినటువంటి కార్యాలయం అయితే ప్రస్తుతం బోసిపోయిందని చెప్పుకోవచ్చు. మరి ఈ స్థానంలో మరొకరు ఎవరు వస్తారనేటువంటి ప్రశ్న ఒకవైపు తలుస్తూ ఉంటే, మరొక వైపు ఇది ఖచ్చితంగా పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా, మరొక వైపు భూములను కాపాడే విధంగా, చెరువులను కబ్జాల నుంచి కాపాడే విధంగా మాత్రమే మా యొక్క పని కొనసాగిందనేటువంటి మాటనైతే తానైతే చెప్పుకుంటూ వచ్చాడు రంగనాథ్. మరి ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తారు ఏంటనేది అయితే ఒక ప్రశ్న మాత్రం కనబడతా ఉంది. మరి రంగనాథ్ ఇచ్చినటువంటి ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అవుతూ ఉంది. పూర్తి స్థాయిలో తను మాట్లాడుతూ వచ్చినటువంటి, ముఖ్యంగా నేను దాదాపు 1,50,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆ యొక్క భూములను రక్షించాలని చెప్తున్నటువంటి ఆ పదాలు అయితే ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో
వైరల్ అయితే మారుతున్నటువంటి పరిస్థితి.